ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తాయని రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నారని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామకొండలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రామకొండ అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నేలకంటి రాము అసహనం వ్యక్తం చేశారు. గత పాలకవర్గం కార్పొరేషన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని రాము హామీ ఇచ్చారు. ముప్పై డివిజన్ ఈ యొక్క మాజీ కౌన్సిలర్ కమ్మరెల్లి వెంకటలక్ష్మి గారు. ఇవాళ రామగుండం 50 సంవత్సరాల నుంచి కానీ అభివృద్ధి జరుగుతా ఉంది. బాబు ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి. ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు, మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, 50 సంవత్సరాలుగా వెనుకనేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేసారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇలా ఇంటికి వచ్చి వెతికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉండేది, ఈరోజు స్వచ్ఛమైన పాలన ఉంది. మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని చెప్పి ప్రజలు ఈరోజు బలంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి గుర్తుకు ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారిని చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తామని. 50 సంవత్సరాల నిర్లక్ష్యంగా ఉన్న రామగుండాన్ని ఈరోజు 38వ డివిజన్ హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, మల్లికార్జున నగర్, వినోబా నగర్, సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు, మరి సతీమణి మనాలి గారు విచ్చేసిళ్ళు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, ఈ డివిజన్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి నేలకంటి రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచుదాకా పోయినప్పటికీ కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు, దాన్ని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాల నుంచి శక్తికి మించిన సేవ
సేవ చేసుకుంటే వచ్చిన. ఈరోజు దాని గుర్తింపులో భాగంగానే ఈరోజు ప్రజలంతా ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అదే ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేవు. ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో 236 మందికి రేషన్ కార్డులు ఇప్పించా. ఇంటింటికి తిరిగి నేనే అప్లై చేసి 36 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాం. 12 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. గత ప్రభుత్వం కట్టింది కూడా. అది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకుపోయి 24/7 వాళ్ళ ఇంటికాడ కావాలి ఉండి కూడా పనిచేస్తున్న కార్యక్రమం చేస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు ప్రజలంతా నా మీద విశ్వాసం పెట్టిళ్ళు, నమ్మకం పెట్టిళ్ళు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రజల పక్షాన 24/7 ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్వెంట్ లాగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్నారు.